దీని రతనాల సీమగా మార్చాలని నాంది మరి ఎవరో మనందరికీ తెలుసు. చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారితో మరి చెరు నదులు అనుసంధానం చేసి ఈ రాయలసీమని రతనాల సీమగా మార్చాలని మన అన్న నందమూరి తారక రామారావు గారు మరి సంకల్పంతో అదే స్ఫూర్తితోనే మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడచ్చు, మరి కేటీఆర్ గారు మాట్లాడచ్చు, జగన్ గారు మాట్లాడచ్చు. కానీ వాస్తవాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా. ఎప్పుడు ఎత్తిపోతల పథకం ఆపింది? 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఎన్జిటి కావచ్చు, మరి బోర్డు కావచ్చు, మరి అనుమతులు తీసుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆపారని మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఎప్పుడు ఆపారు? రోజు 3 టీఎంసీలు అన్నారు. మరి ఎవరు ఆపారు? మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాంది చంద్రబాబు నాయుడు గారు. మన రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే సరిపోదు, వాస్తవాలు అందరికీ తెలుసు. మీడియా ఉంది, పేపర్లు ఉన్నాయి,